మ్యామ్ ఈ మధ్య చూసుకుంటే చాలామంది ఇందాక మీరన్నట్టు గొడవలు కావచ్చు, వేరే ఏదైనా రీజన్ కావచ్చు. సింగిల్ పేరెంటింగ్ అనేది ఎక్కువ అవుతోంది. సో, చాలా వరకు చూసుకుంటే ఏ గొడవైనా కావచ్చు. పిల్లలైతే ఇబ్బంది పడుతున్నారు. సో, సింగిల్‌గా ఒకరే పిల్లల్ని మేనేజ్ చేస్తున్నారు. సో, అది పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుందంటారా? ఇది పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పెంచే విధానం. యెస్. ఓకే. అంటే ఇప్పుడు ఆ సింగిల్ పేరెంట్ ఎవరైనా కానీ, హ్మ్. లైక్ అమ్మ కానీ, నాన్న కానీ ఎవరైనా కానీ, హ్మ్. వాళ్ళ పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు సింగిల్ పేరెంట్ అని ఇవాళ చెప్తున్నారు. సింగిల్ పేరెంట్స్ మన పురాణాల్లోనే ఉన్నారు. హ్మ్. సీత సింగిల్ పేరెంటే కదా! అవును. ఆమె ఎక్కడైనా తండ్రి మీద ఒక నెగెటివ్‌నెస్ పెంచిందా పిల్లలకి? లేదు. కదా! కుంతీదేవి సింగిల్ పేరెంటే కదా! హ్మ్. ఎంత ధర్మంగా పెంచింది. యెస్. సింగిల్ పేరెంటింగ్ అన్నది ఎప్పటినుంచో ఉంది. అది తండ్రి పెంచని, తల్లి పెంచని హ్మ్. ఎప్పటినుంచో ఉంది. కాకపోతే ఆ పిల్లల మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సింగిల్ పేరెంట్ కొన్ని కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల అయ్యుండొచ్చు. ఒక ఎక్స్‌పైర్డ్ మదర్ ఆర్ ఫాదర్, లేదంటే విడిపోయిన హ్మ్. మదర్ అండ్ దీంట్లో కానీ, లేదా మూడోది జబ్బు పడిపోయి చూసుకోలేని కండిషన్‌లో ఉన్న అమ్మ కానీ, నాన్న కానీ. సో, హ్మ్. ఇక్కడ ఏదైనా ఇంకా చాలా ఇంపార్టెంట్ వన్. బాధ్యత లేని అమ్మ కానీ, నాన్న కానీ. హ్మ్. అప్పుడు కూడా పక్కవాడు సింగిల్ పేరెంటే అవును. కదా! అయితే ఈ పెంపకంలో ఎవరు పెంచని, అమ్మ పెంచని, నాన్న పెంచని, ఆ పిల్లల భవిష్యత్తుకి ఆ పక్కన ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా! ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్. వాళ్ళ మీద నెగెటివ్‌నెస్ లేకుండా పెరిగారనుకో, వాళ్ళకి జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది. హ్మ్. ఒక 'సోనూ సూద్' ఒక డైలాగ్ ఉంటుంది. వాడికి నాన్న చేసిన విచ్చలవిడితనం డైజెస్ట్ చేసుకొని లాస్ట్‌లో తమ్ముడిని చంపేస్తాడు. అవును. ఇదేదో ఆ సినిమా పేరు నాకు నాకు గుర్తుండవు. కూడా గుర్తులేదు. చంపేశానంటాడు. అది చెప్తాడు పైగా. గర్వంగా అవును. చెప్తాడు. అది హ్మ్. నచ్చక తమ్ముడిని చంపేశానని. అంటే అది వాడు చిన్నప్పటి నుంచి ఇంకొక క్యారెక్టర్ మీద పెంచుకున్నటువంటి ఒక విరోధం కదా! అవును. ఇక్కడ మనం సీతను చూసుకుందాము. హ్మ్. ఆవిడ అడవుల్లో వదిలేయబడింది. అవును. ఆ కథ తర్వాత అడవుల్లో హ్మ్. వదిలేయబడింది. హ్మ్. వదిలేసిన తర్వాత పైగా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు. ఉన్నప్పుడు పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని పెంపకంలో ఒక్కనాడు కూడా తండ్రి మీద నెగెటివ్‌నెస్ అనేది చెప్పలేదు. హ్మ్. పైగా రాజనీతి మొత్తం ఒక రాజకుమారులకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో మొత్తం అన్నీ ఇచ్చింది. హ్మ్. కదా! యెస్. సేమ్ ఇక్కడ మీరు కుంతీదేవిని చూడండి. ఒక శాపం వల్ల చనిపోయిన పాండురాజు ధర్మాన్ని మొదటి ఉద్దేశంగా పెంచింది తన 5గురు పిల్లలు. పైగా సవితి పిల్లలు కూడా పెంచింది. అవును. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ కుంతి. తన పిల్లల్ని కాదు, హ్మ్. సవితి పిల్లల్ని కూడా పెంచింది. 5గురిని పెంచింది. కురుక్షేత్ర యుద్ధం అంటే ధర్మానికి పోరాటం. ధర్మం కోసం పోరాటం చేసిన అవును. యుద్ధం అనేది ఈ రోజు కూడా మనం అనుకుంటున్నాం కదా! హ్మ్. మరి ఆ ధర్మం కోసం పోరాటంలో పాల్గొన్న 5గురు. ఆవిడ పెంచిన తల్లి కూడా సింగిల్ పేరెంటే. హ్మ్. ఈరోజు సింగిల్ పేరెంట్స్ అంటే ఇప్పుడు కూడా పెంచేవాళ్ళు ఉన్నారు, లేకలేరు. ఏదైనా కానీ వాళ్ళు విడిపోయారో లేకపోతే జబ్బు పడ్డారో సమాజం ఎఫెక్ట్ కూడా పడుతుందంటారా వీళ్ళ పైన? అప్పుడు లేదా సమాజం? అప్పుడు కూడా ఉంది సమాజం. అప్పుడు ఉన్న సమాజం లేదు ఇప్పుడు లేదు. అంటే చాలా డేంజర్‌గా ఉంది గదా! కాదు. సమాజం ఎప్పుడూ నెగెటివ్‌నెస్ ఎప్పుడూ ఉంది. హ్మ్. కాకపోతే దాన్ని ఎంతవరకు మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అన్నది మన యెస్. మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మన ఇంటి పక్కనే బార్ ఉండొచ్చు. అవును. 100 మైళ్ళ దూరంలో బార్ ఉంది. తాగుబోతు వాడికి వాడి సెలక్షన్ యాహ్! తాగాలనుకున్నవాడు ఎక్కడికెళ్ళైనా కదా! తాగేసొస్తాడు. అదని సమాజం. తాగకూడదు అనుకున్నోడు పక్కనున్నా తాగడు. కదా! అది ఇక్కడ సమాజం ఎఫెక్ట్ అన్నావు కదా! యెస్. అది మనం సెలక్షన్‌లో ఉంటుంది. హ్మ్. సో, ఇప్పుడు ఈ సింగిల్ పేరెంటింగ్ అన్నది వాళ్ళ బాధ్యత. అంటే లేని పేరెంట్ మీద నెగెటివ్‌నెస్ పెంచకూడదు. హ్మ్. ఎందుకంటే రేపు వాడు ఆ పర్టిక్యులర్ పిల్లలు పెళ్లి చేసుకున్నాక ఒక అమ్మ, నాన్న పొజిషన్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఎవరి వల్లైతే బాధపడుతున్నాడో ఆ పర్టిక్యులర్ పాత్ర అంటే అమ్మ గాని, నాన్న గాని హ్మ్. ఆ పాత్ర మీద వాడికి ఒక నెగెటివ్‌నెస్ రాకూడదు. ఓకే. అందుకని అది పెంచే వాళ్ళ సహనం, ఓర్పు మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఎలా అవుతారో అన్నది. హ్మ్. అండ్ ఒకప్పట్లో అమెరికాలో అమ్మా, నాన్న విడిపోయి వర్కింగ్ డేస్ అన్నీ కూడా అమ్మతో ఉండి హాలిడేస్ నాన్న తీసుకెళ్ళేవాడు. అంటే హ్మ్. అదొక మేము చిన్నప్పుడు కథల్లో చదివినవన్నీ అనమాట. హ్మ్.
అప్పుడు ఏం చేసేవాడంటే విడిపోయిన భర్త పెళ్ళాం మీద కసి తీర్చుకోవడానికి వీకెండ్లంతా వాడిని విచ్చలవిడిగా తిప్పేవాళ్ళు పిల్లల్ని. హ్మ్. సో, ఆదివారం మళ్ళీ సోమవారం ఇంటికొచ్చిన తర్వాత అమ్మ మాట వాళ్ళు వినేవాళ్ళు కాదు. హ్మ్. కాదట. అది ఎంత ఇబ్బంది గదా! అంటే అవును. విడిపోయిన తర్వాత కూడా కసి తీర్చుకోవటం. అంటే హ్మ్. కోర్ట్ ఇచ్చిన కొన్ని దీంట్లో హాలిడేస్‌కి వాడి దగ్గరికెళ్ళాలి. హ్మ్. ఇలాంటి సమస్యలు వస్తే కూడా ఇక్కడ కూడా మనకు కూడా అంటే ఒక ఏజ్ వరకి అమ్మ దగ్గర ఉండి, ఇంకో ఏజ్ అవును. తర్వాత 18 నాన్న. ఏళ్ల వరకు తర్వాత హ్మ్. వాళ్ళ అదే వాళ్ళ ఇష్టం. ఎవరి హ్మ్. దగ్గర ఉండాలన్నా వాళ్ళు ఉండొచ్చు అన్నది. ఓకే. అయితే పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే చాలామంది విడిపోవటానికి ఆలోచిస్తారు. ఇప్పటికే ఉన్నారు. అందరూ విడిపోవట్లేదు. హ్మ్. కాకపోతే ఎంత మంచి ఉంది. అది మంచి కాదు ధర్మం. వాళ్ళు మనిషిగా వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. చెడు చిన్నదైనా అవును. తొందరగా పక్క వాళ్ళు వెత్తి చూపిస్తారు. ఒక తెల్ల కాగితంలో ఒక కార్నర్‌లో ఒక చుక్క పెట్టి ఇదేంటని అడిగితే అందరూ నల్ల చుక్కనే చూపిస్తారు. తెల్ల కాగితం అంతా చూపించరు. అవును. సో, చెడు అంతా లేరు. చెడు అంతమంది లేరు. లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో అందరూ లేరు. హ్మ్. అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆఫ్‌కోర్స్ డైవర్స్ జరుగుతాయి. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ అవును. చేస్తాను. కానీ ఎంతో ఇబ్బందుల్లో కూడా సర్దుకుపోయి కాపురాలు చేసేవాళ్ళు చాలామందున్నారు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గ్రేట్ థింగ్. దట్ ఈస్ దిర్ రెస్పాన్సిబిలిటీ. యెస్. ఇప్పుడు ఎక్కడో చిన్న చెడు జరుగుతుంది కాబట్టి దాని గురించి చెప్పుకోవాల్సొస్తుంది. హ్మ్. కొంత పార్టే ఉంది. మొత్తం అంతా అలా పుచ్చిపోలేదు. హ్మ్. మొత్తం మన సొసైటీలో అందరూ చెడగొట్టేవాళ్ళు లేరు. కానీ ఒకళ్ళు చాలు. ఎలా అంటే ఒక పాలు మరుగుతున్నప్పుడు లేదా మంచినీళ్ళ కుండలో చల్లగా నీళ్లున్నప్పుడు ఒక నిమ్ చెంచాడు ఉప్పేస్తే ఆ నీళ్ళు తాగడానికి పనికిరావు కదా! యెస్. ఆ చెంచాడే ఉప్పు. అక్కడ కానీ నెగెటివ్‌నెస్ మొత్తం తాగే నీళ్ళు కుండ నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. యెస్. అలాగా ఆ చెంచాడు చెడు ప్రభావం సొసైటీ మీద ఎక్కువ పడుతుందేమో అన్న భయం. బట్ అందరూ అదే కావాలనుకుంటున్నారు. దాన్నే చూస్తున్నారు. దాన్ని చూస్తా. అదే కదా నెగెటివ్‌ని ఎక్కువ చూస్తారు. చెప్పాను కదా! తెల్ల కాగితంలో ఓ చుక్క పెట్టి ఏంటంటే అందరూ నల్ల చుక్కనే చూస్తారు. అవును. తెల్ల కాగితం కళ్ళకు కనబడదు వాళ్ళకి. అవును. సొసై అంటే మనిషి దృష్టి అలాంటిది. ఎక్కడ వెతుకుదామా? తప్పులు పట్టుకుందామా? అంటే ఇక్కడ మనం ఇంకొకటి చూసుకుంటే ఎలా అంటే మ్యామ్, సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు అరే మీ నాన్న లేరు అనేసి అని చెప్పని కొంతమంది పిల్లలు ఆడుకునేటప్పుడు మా నాన్న ఇలా, మా నాన్న హ్మ్. ఇలా, అది లేకపోతే మా అమ్మ ఇలా అనేసి అని చెప్పి. సో అది ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? పడుతుంది. అది కూడా ఇంపాక్ట్ పడుతుంది. అది ఎలా ఇంపాక్ట్ పడుతుంది. అయితే పెద్దవాడయిన తర్వాత వాడు ఆ క్యారెక్టర్ మీద జాలి పడతాడా? కోప్పడతాడా? కోప్పడతాడా అన్నది వాడి అంటే వాడి పెరిగిన దాని మీద ఇది ఉండాలి. హ్మ్. ఇప్పుడు పిల్లలు ఎప్పుడప్పుడు వాళ్ళ నాన్న గురించి క్లియర్ కట్‌గా చెప్పేసేయాలి పేరెంట్. హ్మ్. ఇప్పుడు నాన్న లేడు ఎందుకు రాలేదు? లేదా అమ్మ లేదు ఎందుకు రాలేదు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోవాలి. హ్మ్. అలాగే ఇప్పుడు మాట్లాడతారేమో పక్కన పిల్లలన్నా కూడా వాళ్ళని కూడా అలాంటి క్వెషన్స్ వేయకుండా పెంచాలి ఆ అమ్మలు. కదా! యెస్. ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకే అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే వీడికి బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టాడుగా. అవును. అది అది పెంపకంలో ఉండాలి. ఓకే. సో తల్లి చెప్పాలి, లేకపోతే తండ్రి చెప్పాలి. తండ్రి చెప్పాలి. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఉన్న పేరెంట్ చెప్పాలి. అక్కడ లేని పేరెంట్ కూడా చెప్పాలి. చూసాం కదా! ఇంతవరకి మ్యామ్ చెప్పింది. సో పిల్లలు ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం పెంచే విధానం అనేది మంచిగా ఉండాలి. మనం పిల్లలకి ఏం చెప్తున్నామో, ఏ విధంగా మనం నెగెటివ్ అనేది స్ప్రెడ్ చేయకుండా పిల్లల్ని మనం పెంచాలి అని చెప్పి అయితే మేడం చెప్తున్నారు. సో ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఆలోచించండి. ఏ విధంగా సమాజం అనేది ఏ విధంగా ఉంది, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.